కర్నూలు నుంచి విశాఖ వచ్చిన మొదటి ఫ్లైట్ ప్యాసింజర్ కి టూరిజం శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్ ఘన స్వాగతం పలికారు. ఏపీలో 3 రాజధానుల నేపథ్యంలో ఉత్తరాంధ్ర, రాయలసీమని కలుపుతూ విమానాలు నడిపించడం ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఘనత అని అవంతి చెప్పుకొచ్చారు. కర్నూలులో ఎయిర్పోర్ట్ ఏర్పాటు వల్ల టూరిజంతో పాటు వ్యాపార, వాణిజ్య సంబంధాలు బలపడతాయన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో 6 ఎయిర్పోర్టులు ఉండడం గర్వకారణమని టూరిజం మంత్రి చెప్పారు. ఆంధ్రప్రదేశ్ కి ఉజ్వల భవిష్యత్తు ఉందన్న అవంతి రాష్ట్ర ప్రభుత్వం కృషి వల్ల కర్నూలు ప్రజల చిరకాల స్వప్నం నెరవేరిందని అవంతి చెప్పుకొచ్చారు. Minister of Tourism, Government of Pondicherry, in Madhav Secretary, and Honorable Member of Parliament, and Honorable Member of Legislative Assembly, Sri Janababu Garu, and Honorable Dr. M. Venkateswara, Chief Postmaster General, Andhra Pradesh, and our the valuable chief guest of the day who brought the flight to Visakhapatnam from Kannur after the Kannur airport has been inaugurated by Honorable Chief Minister of Andhra Pradesh on 26th. చాలా సంతోషం. ఈరోజు ఒక మంచి అకేషన్, ప్రత్యేకించి నా అదృష్టం ఎయిర్పోర్ట్ ఏరియాలోనే 3వ టర్మ్ ఎమ్మెల్యే ఉండటం. ఆల్మోస్ట్ ఎయిర్ ఇండియా డిఫెన్స్ డిపార్ట్మెంట్ నుండి ఓన్లీ ఎయిర్ ఇండియా ఫ్లైట్ తిరిగిన తర్వాత కొత్త ఎయిర్వే స్టార్ట్ అయినప్పటి నుంచి నేను ఎయిర్పోర్ట్లో ఇక్కడ ఎయిర్పోర్ట్ అడ్వైజరీ కమిటీ మెంబర్గా చూస్తూ ఉన్నాను. అనేక అకేషన్స్లో, ప్రత్యేకించి కొత్త ఫ్లైట్ రాగానే, కొత్త సెంటర్కి ఒక ఫ్లైట్ కనెక్టివిటీ పరంగానే చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే విశాఖవాసిగానే చాలామంది ఇక్కడ ఏ కనెక్షన్ ఇక్కడికి వచ్చినటువంటి గౌరవ పార్లమెంట్ సభ్యులు సుశీల్ గారు, శాసనసభ్యులు నాగబాబు గారు, అలాగే పోలీస్ జనరల్ వెంకటేశ్వర గారు, కమాండెంట్ వశిష్ గారు, శ్రీకాంత్ గారు, అలాగే మన డైరెక్టర్ రాజకిషోర్ గారు, ఇవన్నీ పెద్దలందరూ నమస్కారం. ఈరోజు చాలా సంతోషం. ముఖ్యంగా విశాఖపట్నం ఇస్ ద సిటీ ఆఫ్ డెస్టినీ. విశాఖపట్నానికి మరి దేశంలో ఉన్నటువంటి ప్రధాన నగరాల నుంచి, అన్ని చోట్ల నుంచి కూడా డైరెక్ట్ కనెక్టివిటీ ఉంది. ఇంటర్నేషనల్ కూడా 2-3 కంట్రీస్కి డైరెక్ట్ కనెక్టివిటీ ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో మన రాష్ట్రంలో ఉన్నటువంటి మరి రాయలసీమకి హెడ్ క్వార్టర్ లాంటి కర్నూలు నుంచి ఈ రోజున ఫ్లైట్ ఇక్కడి నుంచి ప్రారంభించడం చాలా సంతోషం. ముఖ్యంగా ఈ 3 ప్రాంతాలు అభివృద్ధి చెందాలి.